ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాల సమయం ముందు బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందున్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతి శుభమని చెప్పారు. అయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. 4-5 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమే ఇంటిమో మీరు ఎరుగుదురు. అలానే 2వ పత్రిక 2వ అధ్యాయము 13 వచనం చదువుతున్నాను. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. మా సువార్త వలన మిమ్మును పిలిచాను. మరలా మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. అలానే మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. తన రాజ్యమునకు మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు ఉండండి. మిమ్మును పిలిచిన వాడు. ద కాల్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త పిలుపు. తెస్సలోనికీ పత్రికలో అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఆయన రాసిన ప్రతి పత్రికలో సువార్త అనే పదము లేకుండా ఆయన ఏ పత్రికను ముగించలేదు. రోమా పత్రికలో సువార్త శక్తి, కొరింథీ పత్రికలో సువార్త ప్రకాశమానం, గలతీ పత్రికలో పౌలు ప్రకటించిన సువార్త భిన్నమైన సువార్త లేక మరొక సువార్త, ఎఫెసీ పత్రికలో సువార్త మర్మం, కొలసీ పత్రికలో సువార్త సత్యము, 7వ సంఘంగా తెస్సలోనిక సంఘానికి రాయబడిన పత్రికలో సువార్త పిలుపు, ద కాల్ ఆఫ్ ద గాస్పెల్. ఈ విషయాలు అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో తెస్సలోనిక సంఘంలో, తెస్సలోనిక పట్టణంలో ఏ విధంగా సువార్త ప్రకటించబడింది అనేది చాలా చక్కగా రాయబడింది. వాస్తవానికి మనం అవి కూడా చదవాలి. ఆ లెంగ్తీ పోర్షన్ అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 9 వరకు మనం చదివితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని పత్రికలు వాటి బ్యాక్గ్రౌండ్ తెలియదు, హిస్టారికల్గా సువార్త ఎలా ప్రకటించబడిందో మనకు తెలియదు. ఉదాహరణకి కొలసీ పత్రిక సువార్త ఎలా ప్రకటించబడింది తెలియదు, కానీ కొలసీ సంఘం ఏర్పడింది, పత్రిక రాయబడింది. కొన్ని సంఘాలకు చరిత్ర రాయబడింది. అందులో ప్రత్యేకంగా అపోస్తల కార్యం 16వ అధ్యాయం ఫిలిప్పీ సంఘం, అపోస్తల కార్యం 17వ అధ్యాయం తెస్సలోనిక, అపోస్తల కార్యం 18వ అధ్యాయం కొరింథీ చక్కగా రాయబడ్డాయి. అపోస్తల కార్యం 19వ అధ్యాయం ఎఫెసీ చక్కగా ఒక ఆర్డర్లో మనం చూడొచ్చు. 16వ అధ్యాయం ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటించబడింది, 17వ అధ్యాయంలో తెస్సలోనిక పట్టణంలో సువార్త ప్రకటించబడింది, 18వ అధ్యాయంలో కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించబడింది, 19వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణంలో సువార్త ప్రకటించబడింది. తెస్సలోనిక పట్టణం ఇప్పటికి కూడా సలోనికి అని ఒక చిన్న పట్టణం గ్రీసు దేశంలో ఉంది. అదే ఏన్షియంట్ తెస్సలోనిక. అలెగ్జాండర్ తండ్రి గారి పేరు ఫిలిప్. ఆయన పేరు మీద ఫిలిప్పీ పట్టణం కట్టబడింది. అలెగ్జాండర్ మారు చెల్లి, స్టెప్ సిస్టర్ అంటారు, ఆమె పేరు సలోనిక. ఫిలిప్పు కుమార్తె. ఆయన దగ్గర పనిచేసిన సైన్యాధ్యక్షుడు కసాండర్ అని ఆయనకి ఇచ్చి చేశాడు. ఆ పేరు తెస్సలోనిక, ఆ పట్టణం మీద ఆ పేరు మీద కట్టబడింది.
గ్రేట్ సిటీస్. గ్రీకు సామ్రాజ్యంలో ఏథెన్స్ ముఖ్య పట్టణం, దాని క్యాపిటల్. తర్వాత నెంబర్ 1 సిటీ రోమ్. రోమా యొక్క నెంబర్ 1 సిటీ ఫిలిప్పి పట్టణం. అందుకే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో రోమా యొక్క ముఖ్య పట్టణం అనే మాట మనం చూస్తున్నాం. రోమీలో ముఖ్య పట్టణం ఫిలిప్. తర్వాత సెకండ్ ప్లేస్ తెస్సలోనికా పట్టణం, ఒక పోర్టు సిటీ, సముద్ర మార్గం కలిగిన సిటీ, కమర్షియల్ సిటీ. ఆ సిటీలో కనీసం 3 రకాల ప్రజలు ఉన్నారు. రోమన్స్ ఉన్నారు, ఘనత కలిగిన గ్రీసు దేశస్తులు ఉన్నారు, మూడవదిగా యూదులు ఉన్నారు. ఆనాడు ప్రపంచంలో చెదిరిపోయిన ఆయా పట్టణాల్లో యూదులు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో తెస్సలోనికా పట్టణం ఒకటే అండి. ఆశ్చర్యం ఏంటంటే తెస్సలోనికా పట్టణంలో ఉన్న యూదులు 1939 హిట్లర్ యూదులను చంపినప్పుడు తెస్సలోనికా పట్టణం నుండి కూడా ఎక్కువ మందిని చంపారంటండి. అంటే కంటిన్యూ అవుతూనే ఉన్నారు కదా. మొదటి శతాబ్దం నుంచి వందల సంవత్సరాలు గడిచినా కూడా తెస్సలోనికలు యూదులు ఉన్నారు. ఎప్పుడైతే హిట్లర్ అక్కడున్న సినగోగులు నాశనం చేశాడు, అక్కడున్న యూదులను చంపేశాడు, ఇక తెస్సలోనికలో యూదులు లేరు. కానీ 2000 ఇయర్స్గా వారు అక్కడ ఉన్నారు, వారు ఒక మేజర్ సిటీగా ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అపోస్తలుడైన పౌలు జీవితంలో ఈ 3 అంశాలు ఉన్నాయి కదా. ఆయన రోమీయుడు, రోమన్ సిటిజన్షిప్ ఉంది, గ్రీకు కల్చర్, గ్రీకు మాట్లాడగలడు, గ్రీకు ఫిలాసఫీ తెలిసిన వాడు, మూడవదిగా బ్లడ్ ఎవరండి? యూదుడు. కాబట్టి దేవుడు కరెక్ట్గా ఎక్కడ నడిపించాడు? తెస్సలోనికా పట్టణానికి నడిపించాడు. ఒక భారంతో సువార్త ప్రకటించాడు. ఇక్కడ 2 అంశాలు చెప్పాలి. గ్రీకుల విధానం ఏంటంటే సిటీస్ కట్టడం, సిటీ కట్టాలి, అక్కడ గ్రీకు కల్చర్ వ్యాపింపజేయాలి. అది వాళ్ళ యొక్క ప్యాషన్. అలెగ్జాండర్ ప్యాషన్ ఏంటంటే అలెగ్జాండర్ తర్వాత ఉన్న చక్రవర్తులు ప్రపంచమంతా గ్రీకులమయం చేయాలి, గ్రీకు సంస్కృతి వ్యాపింపజేయాలనేది వాళ్ళ ఆలోచన. రోమన్స్ ఆలోచన సిటీస్ కాదండి, రోడ్స్ వేయాలి. ఏమేయాలి బ్రదర్? రోడ్స్. ఇగ్నిషియన్ వే అని ఒక గొప్ప మార్గాన్ని వారు వేశారు మొదటి శతాబ్దంలో. అది బ్రిటన్ నుంచి మొజాంబిక్ వరకు ఉందంటుంది. చరిత్రలో ఆ యొక్క రూట్ మ్యాప్స్ ఉన్నాయి. రోమా వేసిన రోడ్లు, రోమీలు వేసిన రోడ్లు, గ్రీకులు కట్టిన పట్టణాలు, ఈ 2 సువార్తకు ఎంతో మేలు చేసినాయి. దేవుని యొక్క ఆశ్చర్యకార్యం చూడండి. అపోస్తలుడైన పౌలు ఆ రోడ్స్ వాడుకున్నాడు. రెండవది ఏం చేశాడండి? గ్రీకులు కట్టిన పట్టణాల్లో ఏం చేశాడండి? సువార్తను ప్రకటించాడు. అందుకే అపోస్తల కార్యము సిటీస్ ఆఫ్టర్ సిటీస్, సిటీస్ ఆఫ్టర్ సిటీస్ సువార్త ప్రకటించబడింది. తెస్సలోనికలో సంఘం ఏర్పడింది. అక్కడ ఆయన 3 వారాలే సమాజ మందిరంలో సువార్త ప్రకటించాడు. ఇంకా మేబీ కొన్ని నెలలు ఉన్నాడు, మనకు తెలియదు. కానీ అక్కడ అనేక మంది ఘనత కలిగిన వారు యూదులు. దయచేసి చూడండి 17వ అధ్యాయము. ఆయన మొట్టమొదటిగా సమాజ మందిరాలు చెప్పాడు, యూదులను ఆయన తన ప్రభు వైపు తిప్పాడు. 4వ వచనం చదువుతున్నాను. అనేక మంది గ్రీసు దేశస్థులు చాలామంది ఉన్నారు, గ్రీసు దేశస్థులు చాలామంది ఉన్నారు, ఘనత కలిగిన స్త్రీలు ఉన్నారు, యూదులు కూడా కొంతమంది యాక్సెప్ట్ చేశారు. ఎ స్మాల్ గ్రూప్ యూదుల నుంచి కొంతమంది యేసు ప్రభువుని మెస్సియాగా స్వీకరించారు ఆ సువార్త విని. గ్రీకులు చాలామంది యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఆ కొద్ది మందితో తెస్సలోనికలో ఒక చిన్న సంఘం ఏర్పడింది. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అక్కడి నుంచి ఆయన కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ సంఘం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ సంఘంలో బాగోగులు తెలుసుకోవటానికి ఒక లెటర్ రాసి పంపించాడు. అది తిమోతి గారికి ఇచ్చి పంపించాడు. పౌలు రాసిన పత్రికలు అన్నిటిలో ఎర్లీగా రాయబడిన పత్రికలు ఇవే. ఎర్లియస్ట్ మొట్టమొదటి తెస్సలోనికా మొదటి పత్రిక, అది రాసిన 3 నెలలకి 2వ పత్రిక రాశాడు. ఈ 2 పత్రికలు ఒక ప్రత్యేకమైన కేటగిరీ, ఒక స్పెషల్ కేటగిరీ, ఎర్లియస్ట్ ఎపిజల్స్. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 2 పత్రికలు చాలా చాలా తేలికైన పత్రికలు. ఎవరైనా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఒక చిన్న సంఘం ఏర్పడితే వాళ్ళు తప్పనిసరిగా చదవవలసిన పత్రిక తెస్సలోనికా రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికా రాసిన 2వ పత్రిక. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక స్మాల్ చర్చెస్ ఏర్పడినాయి అంటే
వాటికి ముందుగా చదవాల్సిన పత్రికలు ఈ 2 పత్రికలు. ఈ 2 పత్రికలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి గంభీరంగా రాయబడ్డాయి. అక్కడున్న కొన్ని దినాల్లో పౌలు గారు అంటండి, యేసుప్రభు యొక్క శిలువ గురించి, యేసుప్రభు యొక్క మరణం గురించి, యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి, యేసుప్రభు యొక్క ఆరోహణం గురించి, యేసుప్రభు యొక్క రెండో రాకడ గురించి చెప్పాడంటండి. అందుకే ఈ 2 పత్రికల్లో ఆయన యొక్క సెకండ్ కమింగ్ గురించి ప్రతి అధ్యాయం చెప్పబడింది. అదే ఆశ్చర్యం. కమింగ్ ఆఫ్ క్రైస్ట్ కదా. ఈనాడు నీకు నాకు కావాల్సిన గొప్ప అంశం ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఈ దినాల్లో ఎక్కువగా బోధించబడని అంశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఈ 4 అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన మాటలు మనకు ఎంత అద్భుతమైన మాటలు. ప్రతి బరియల గ్రౌండ్లో చదివే లేఖన భాగాలు ఎక్కడున్నాయి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి మనం చూస్తున్నాం కదా. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. ఆ గొప్ప శ్రేష్టమైన మర్మయుక్తమైన మాటలు ఎక్కడున్నాయండి? తెస్సలోనికీ పత్రికలో ఉన్నాయి. 2వ పత్రికలు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి యొక్క రాక, ఆ కమింగ్ అంశాలు చాలా ఉన్నాయి. ఈ 2 పత్రికలు చాలా ప్రశస్తమైనవి. అయితే మనం పత్రిక గురించి ధ్యానం చేయట్లేదు, కానీ సువార్త ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఈ పత్రికలో నుంచి మనం చూడబోతున్నాం. దాదాపుగా 8 సార్లు సువార్త అనే మాట ఉపయోగించబడింది. మొట్టమొదటిగా సువార్త, మొదటి అధ్యాయం 4వ వచనంలో, ఏలైనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా మా సువార్త, అవర్ గాస్పెల్. రెండవదిగా దేవుని సువార్త, మొదటి తెస్సలోనికీ పత్రిక 2:2లో ఆ మాట ఉంది, దేవుని సువార్త. మూడవదిగా 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో క్రీస్తు సువార్త అనే మాట మనం చూస్తున్నాం. 2వ పత్రికలో కూడా సువార్త గురించి రాశాడు. సువార్తే అన్యజనులకు నిరీక్షణ, సువార్తే అన్యజనులకు రక్షణ విధానం. నో అదర్ వే. ఒక అన్యజనుడు దేవుని యొక్క రక్షణలోకి వెళ్ళాలంటే ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ద గాస్పెల్. సువార్తలో శక్తి ఉంది, సువార్తలో సత్యం ఉంది, సువార్తలో నిరీక్షణ ఉంది. ఆ సువార్త ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు. ఏంటి దాని యొక్క గొప్ప అంశం ఏంటి? ముందుగా దేవుని యొక్క ప్రణాళికలోకి 2 పత్రికల్లో ఒక మాట రాయబడింది, అది మనల్ని ఎంతో ఆశ్చర్యపరిచింది. మొదటి అధ్యాయం దయచేసి చూడండి. మొదటి అధ్యాయం 4-5 వచనాలు, మీరు ఏర్పాటు చేయబడ్డారు, యు ఆర్ ఎలెక్టెడ్. 1:4 దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా మీరు ఏర్పాటు చేయబడ్డారు. 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, యు ఆర్ చూజన్. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎప్పుడంటండి? ఆది. దానికి మరొక మాట చెప్పాలంటే అనాది కాలం. దానికి మరొక మాట చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక ముందు. గాడ్స్ ప్రోగ్రామ్. మొట్టమొదటిగా ద డిజైన్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క ప్రణాళిక. ఆది అందే తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. తన కుమారుని వధించడం ద్వారా, తన కుమారుని యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా, దాన్ని నమ్మటం ద్వారా, సువార్తను నమ్మటం ద్వారా ఆ ప్రణాళికలోకి వెళ్ళే ఆ గొప్ప ప్రోగ్రాం తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే అక్కడ ఉన్న మాట ఏంటంటే 14వ వచనం, మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ఆ ప్రణాళికలోకి మానవుడిని దేవుడు ఎలా పిలుస్తున్నాడు బ్రదర్? సువార్త వలన పిలుస్తున్నాడు. కళల ద్వారా కాదండి, దర్శనాల ద్వారా కాదండి, స్వస్థతల ద్వారా కాదండి, స్వప్నాల ద్వారా కాదండి, సాక్ష్యాల ద్వారా కాదండి. దేవుని యొక్క ప్రణాళికలో సువార్త ద్వారా దేవుడు మిమ్మును పిలిచాను. దేవుడు కళ్ళలో కనపడి, ఏయ్ డేవిడ్, నువ్వు రాంగ్ వేలో ఉన్నావురా, నువ్వు చాలా భయంకరంగా జీవిస్తున్నావు, నన్ను నమ్ముకో అని ఆయన దర్శనంలో చెప్పట్లేదు. లేకపోతే ఫలానా ఒక సిస్టర్ని దేవుడు స్వప్నంలో కనపడి, నువ్వు చాలా భయంకరమైన దుర్నీతిలో ఉన్నావు, నువ్వు నన్ను నమ్ముకోమని దేవుడు స్వప్నంలో చెప్పట్లేదు. ఎలా పిలుస్తున్నాడండి? మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ద వండర్ఫుల్ వే. రోమపత్రిక 8వ అధ్యాయం, దానికి చాలా చోట్ల ఈ మాట, కాల్డ్, యు ఆర్ కాల్డ్ వన్, యు ఆర్ చూజన్ వన్. మనం పిలువబడ్డాం,
మనం ఏర్పాటు చేయబడ్డాం. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 28 నుంచి మీరు చదివితే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి ఏమవుతుంది, ఎలా పిలిచాడు? 29 వచనం, తన అనేక సహోదరులలో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవాటకు ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను. ఎవరిని పిలిచానో వారిని ఏం చేశానండి? నీతిమంతులుగా తీర్చాను కదా. దేవునికి ఒక గ్రాండ్ ప్రోగ్రామ్ ఉంది. ఆయన ఏర్పాటు చేసుకున్న మానవాళిని పిలుస్తున్నాడు. దేని ద్వారా అండి? సువార్త ద్వారా. సువార్త యొక్క ఔన్నత్యం అదే. వితౌట్ గాస్పెల్ దేర్ ఈజ్ నో ఎలక్షన్. అందుకే అపోస్తలులు సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలు, సబ్బాతులు, స్టోరీస్, లేకపోతే అవి చేయటం, ఆజ్ఞలు చేయటం ద్వారా, ఇటు ద్వారా కాదండి. ఆ ప్రణాళికలోకి ఎలా వెళ్తున్నామండి? సువార్తను విని విశ్వసించడం ద్వారా. అందుకే 4 సార్లు ఆ మాట ఉపయోగించాడు. పిలిచను, పిలిచను, పిలిచను అనే మాట హైలైట్ చేయబడింది. ఇందాక మనం ఆల్రెడీ చెక్ చేసాము. 1:2:11లో మొదటి పత్రిక, తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలిచాడు, మిమ్మును పిలిచాడు. అలానే 5వ అధ్యాయము 24 వచనం, మిమ్మును పిలుచువాడు. అలానే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో కూడా 7వ వచనం చూడండి, పరిశుద్ధులగుటకే కానీ దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు. అదవుతుంది బ్రదర్. ఎన్నిసార్లు వచ్చింది ఆ మాట అండి? హీఈస్ కాలింగ్, గాడ్ ఈజ్ కాలింగ్. ఈ 2000 సంవత్సరాలుగా దేవుడు మానవాళ్ళని పిలుస్తూనే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, రండి మన వివాదాలు తీర్చుకుందాం, కమ్. సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు రండి అని పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనాల్లో పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు, రండి జీవజలాలు తాగండి. గాడ్ ఈజ్ కాలింగ్. ఆయన ప్రణాళికలోకి దేవుడు పిలుస్తున్నాడు. దేని ద్వారా? సువార్త ద్వారా. ఇది తండ్రి యొక్క ప్రణాళిక, దేవుని చేత ఏర్పాటు చేయబడి. ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా కదండి. ఇప్పుడు చూద్దాం. రెండవదిగా, ఫస్ట్ ది డిజైన్ ఆఫ్ ద గాస్పెల్, రెండవదిగా డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద గాస్పెల్. ఏ విధంగా ఆయన విస్తృతపరిచాడు? ఇప్పుడు మొదటి అధ్యాయం 4-5 వచనాల మాట మనం చూస్తున్నాము. వారు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళారు. మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వాక్యమును అంగీకరించారు. వాళ్ళు వెళ్ళారు, రియల్గా అక్కడ దిగారు, వారి మధ్య ఉన్నారు, వారు ప్రకటించారు. సువార్త ఉందని మనలో పెట్టుకోవటం కాదండి. సువార్త నాకు తెలుసని నా మైండ్లో పెట్టుకోవటం కాదు. సువార్త గురించి బాగా స్టడీ చేసి ఎన్నో డాక్టరీని చదువుకొని మనసులో పెట్టుకోవటం కాదు. వీళ్ళు ఏం చెప్పాలండి? వారు తెలియజేశారు. ఆశ్చర్యం ఏంటంటే 2వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఈ హేతు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం వాళ్ళని అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించితిరి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని మాటగా వారు తీసుకున్నారండి. చాలా ఆశ్చర్యం. అసలు గ్రీకులకు వాక్యం చెప్పడం అంటే చాలా కష్టం బ్రదర్స్. ఎందుకంటే ఆనాటి ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతులు ఎవరండి? గ్రీకులే. వారికి ఎప్పుడు కొత్త విషయాలు చెప్పాలి, వారికి ఎప్పుడు ఇల్యూజన్స్, ఫ్యాంటసీస్, గొప్ప గొప్ప విషయాలు చెప్తే వారు ఆహా ఓహో అని చప్పట్లు కొడతారు. అపోస్తలుడైన పౌలు ఇలా ఏం చెప్పలేదు, సువార్త ప్రకటించాడు. వారు దాన్ని ఎలా తీసుకున్నారంటే యాజ్ ఇట్ ఈజ్గా దేవుని నుంచి వచ్చిన వర్తమానం, మెసేజ్ ఫ్రమ్ గాడ్. వారు దాన్ని అంగీకరించారు, వారు దాన్ని స్వీకరించారు. ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద గాస్పెల్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా వెళ్ళాలి. ఆ ప్రణాళికలోకి ప్రజలు రావాలంటే నోటి మాటతో, శర్మన్ మాటతోనూ శక్తితోనూ. నేను అనుకోవటం ఏంటంటే శక్తి అంటే ప్రార్థన శక్తి. ఆ దినాల్లో 50 years 78 years క్రితం ప్రేయర్ చేస్తేనే ప్రభు నమ్ముకునే వాళ్ళు అంటండి. చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఇది. నరసాపురం ఆ ప్రాంతంలో పెద్దగా మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు బక్సింగ్ గారు, బ్రదర్ అండ్ వారు కలిసి వార్త సేవ చేసేవాళ్ళు. అప్పటికే బక్సింగ్ గారు ఆలస్యంగా వచ్చారంటండి.
మీటింగ్ చాలా టైం అయిపోయింది. ఆయన వేరే చోట నుంచి వచ్చాడంట. ఆయన అన్నాడంట, సమయం లేదు, నేను ప్రార్థన చేస్తాను. ఏం చేస్తానండి? ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేశాడంట. అంతే. ఆ ప్రార్థనలోనే సువార్త ప్రార్థన చేశాడు. అంటే అవును ప్రభా, మా కొరకు చనిపోయావు, మా కొరకు రక్తం కార్చావు, మా కొరకు చనిపోయావు అని ప్రార్థన చేశాడంట. అంతేనంటండి. 100 మంది ఆ సువార్తను అంగీకరించారు. జస్ట్ ప్రేయర్, జస్ట్ వర్డ్. పరిశుద్ధాత్మ శక్తితో, సంపూర్ణ నిత్యతో కాన్ఫిడెంట్గా సువార్త ప్రకటించాడు. రెండవదిగా డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద గాస్పెల్. మూడవదిగా ఎవరిని వాడుకుంటాడు దేవుడు ఈ సువార్త ప్రకటించడానికి? దానికి డిజర్వ్డ్ ఎవరు? దానికి యోగ్యులు ఎవరు? చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. శ్రమలతో పోరాటాలతో సువార్త మీకు బోధించాము, ఎందుకంటే మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, యోగ్యులము. వర్ది పీపుల్. 4వ వచనం, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడే మమ్మల్ని ఎంచాడు. వీఆర్ వర్ది. దేవుడు మమ్మల్ని యోగ్యులుగా చేశాడండి. యోగ్యమైన వారి చేత సువార్త ప్రకటిస్తాడు. యోగ్యమైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా బ్రదర్స్? కింద రాయబడింది 9వ వచనం, ప్రయాసము, కష్టము, రాత్రి మగళ్ళు జీవనము చేసి సువార్త ప్రకటించారు. ఎంత ఆశ్చర్యం! కానుకలు అడగలేదండి. మేము సువార్త ప్రకటించడానికి వస్తున్నాం, మీరు కానుకలు ఇవ్వండి, మేము సువార్త ప్రకటిస్తాం. నో, అసలు కానుకల మాటే లేదు. వారే కష్టపడి, రాత్రి మగలు కష్టపడి జీవనం చేసి ఏం చేశారండి? సువార్త ప్రకటించారు, యోగ్యంగా ప్రకటించారు, నమ్మకంగా ప్రకటించారు. వారు ఎక్కడ ప్రకటించినా కన్వర్షన్ జరిగిద్ది. వారు ఎక్కడ ప్రకటించినా నిజమైన మార్పు కలిగిద్ది. ఎంత గొప్ప మోడల్, ఎంత గొప్ప మాదిరి చూపించారండి వాళ్ళు. మన ఇండియాకి చాలామంది మిషనరీస్ వచ్చారు కదా. వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా అండి? అక్కడ గొర్రెలు మేపుకున్నారండి, కోళ్ళు పెంచారండి. వాళ్ళ దేశాల్లో చిన్న చిన్న పనులు చేసి డబ్బులు కూడబెట్టుకొని వారు ఓడలో ప్రయాణం చేసి వచ్చి ఆ డబ్బులు ఖర్చు చేసి సువార్త ప్రకటించారు. అపోస్తలుడైన పౌలు యొక్క మోటో, అయ్యో సువార్త నేను ఉచితంగా ప్రకటించాలి. దట్ ఈస్ ద ట్రూ గాస్పెల్. ఆ యొక్క సువార్తలో నిజమైన శక్తి ఉంది స్నేహితులారా. అపవిత్రమైంది కాదు, కపటమైంది కాదు, యోగ్యంగా డిజర్వ్డ్. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, అలాంటి వారిని లేపండి ప్రభా. అది నిజమైన సువార్త, డిజర్వ్డ్. కానీ సాతాను ఊరుకుంటాడా బ్రదర్? సాతాను సువార్తను ఏం చేస్తాడండి? సత్యమైన సువార్త ప్రకటించకుండా ఆపోజిట్, డిస్గైజ్డ్ సువార్తను మార్చేవారిని లేపాడు. చూద్దాం, ఒక డేంజర్స్ చెప్పాడు. 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, మనుషులను సంతోషపెట్టేవారు లేచారు. దేవుని సంతోషపెట్టడం కాదు, ఎవరినండి? మనుషులు సంతోషపెట్టడం. 5వ వచనం, ఇచ్చకపు మాటలు, ధనాపేక్ష కప్పిబుట్టి వేషమేశారు. ఆహా, ఏ మాటలు అంటండి? ఇచ్చకపు మాటలు. యేసుప్రభు నమ్ముకోండి, మీకు అభివృద్ధి కలిగిద్ది. యేసుప్రభు నమ్ముకోండి, మీరు రోగాలు పోతాయి. యేసుప్రభు నమ్ముకోండి, నెక్స్ట్ మంత్ నీకేం కలగబోతుంది? ఉద్యోగం రాకపోతుంది. యేసుప్రభు నమ్ముకోండి, చెప్పండి, నెక్స్ట్ ఇయర్ నీకేం రాబోతుంది? ప్రమోషన్. ఈ మాటలు ఏ మాటలండి? ఏ మాటలు బ్రదర్ చెప్పండి? ఇచ్చకపు మాటలు. అంతేకాదు, ధనాపేక్షను కప్పి పుట్టే మాటలు. కింద ఫుట్ నోట్ రాయబడింది, లోభత్వం. చాలా హార్డ్ మాట. వారు ఏం చేసినా, సువార్త పేరుతో ఏం చేసినా అందులో సంపద. ఇది మొదటి శతాబ్దంలోనే ఉంది బ్రదర్, ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు 21st సెంచరీలో ఉందని మనం బాధపడుతున్నాం, కానీ ఎప్పుడుందండి ఇది? అపోస్తలుడైన పౌలు టీం సత్యమైన సువార్త, యోగ్యమైన సువార్త, పవిత్రమైన సువార్త, కపటం లేని సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది ఆపోజిట్ వచ్చారు. వారు మనుషులను సంతోషపెట్టే సువార్త ప్రకటించారు, ధనాపేక్షను కప్పిపుచ్చి సువార్తను ప్రకటించారు కదండి. వాళ్ళు ఏం చేసినా అల్టిమేట్గా వారి సామాన్య ప్రజల దగ్గర నుంచి వారు లాభం సంపాదించుకునే కార్యక్రమాన్ని చేశారు. పౌలు వీళ్ళేమో వారు కష్టపడి జీవనం చేసి ఖర్చు చేసి ప్రభు కొరకు సువార్త ప్రకటిస్తే,
వీరు ఆపోజిట్గా ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రజల దగ్గర నుంచి కదా. అసలు ఆ మాట గ్రీకు భాషలో చాలా టాక్టికల్గా రాయబడిందండి. చాలా సులువుగా మనల్ని బుట్టలో వేసుకొని మన దగ్గర నుంచి డబ్బులు లాగుతారంటండి. దేని పేరుతో? సువార్త పేరుతో. మేము సువార్త పనిచేస్తున్నాం, మీరు సహాయం చేస్తేనే మేము సువార్త చెప్తాం, లేకపోతే మేము ఏం చెప్పలేమండి, సువార్త చెప్పలేం. ఎన్ని రకాల టాక్టిక్స్ వచ్చినాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాక్టిక్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కీమ్ ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా కష్టమైపోయినాయి. 4 గోళ్ల మధ్య ప్రజల్ని ఎట్లాగో మోసం చేశారు. కానీ ఇప్పుడు ఏమన్నా మాయ మాటలు చెప్పాలి అంటే వెంటనే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఆయన యూట్యూబ్లో చాలా భయంకరంగా మాట్లాడాడు. ఎప్పుడో క్లిప్పు చెప్పాడు ఒక ఆయన. ఒక ఆమె పెన్షన్ వస్తే ఆ పెన్షన్లో నుంచి నాకు సేవ కొరకు ఇచ్చిందని చెప్పాడు. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కదండి, ఆ పెన్షన్లో నుంచి డబ్బులు దాచిపెట్టి నా దేవుని సేవ కొరకు నాకు ఇచ్చిందని ప్రజలను మోటివేట్ చేయడానికి చెప్పాడు అన్నమాట. అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అదేమైంది చెప్పండి బ్రదర్? ఇప్పుడు ప్రాబ్లం అయింది. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, ఇళ్లలో పాచి పని చేసి ఆమె డబ్బులు ఖర్చు పెట్టి దాచిపెట్టి నా సేవకి ఇచ్చింది, దేవుడు ఆమెను దీవించాడు. అప్పుడు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ధనాపేక్షను కప్పెపుచ్చే పరిచర్య జరుగుతుందండి. అసలు ఏం చేసినా సరే, వాట్ ఎవర్, ఒక చిన్న మీటింగ్ పెట్టినా, ఒక చిన్న పాట పాడినా, ఏం చేసినా టోటల్గా అది ఏమవుతుందండి? ధనాపేక్షను కప్పెపుచ్చే సువార్త అవుతుంది. డిస్గైజ్ డిజైన్డ్ బై గాడ్, డెమాన్స్ట్రేటెడ్ బై ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ డిజర్వ్డ్, యోగ్యం కలిగిన వారితో చెప్పాడు. డిస్గైజ్, మన చుట్టూ ఉన్న ఈ యొక్క ధనాపేక్ష లోభత్వంతో ప్రజలను మాయ చేసే వారిని మనం గమనించాలి, ప్రజలను హెచ్చరిక చేయాలి. నా ప్రాబ్లం ఏంటంటే, ఉద్యోగస్తుల దగ్గర, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర దోచుకుంటే ప్రాబ్లం లేదండి. చిన్న చిన్న కూలి పనులు చేసుకుని కష్టపడి పనే వాళ్ళ దగ్గర మోటివేట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అది చాలా దుఃఖకరమైన సంగతి. అపోస్తలుడైన పౌలు ఎంతో బాధపడు. 4వదిగా 5వదిగా ద డైనామిక్స్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క శక్తి ఏంటి చూద్దాం. 9-10 వచనాలు, అద్భుతమైన మాటలు. ఆ యొక్క సువార్త విని వారు విగ్రహాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారంటండి. ఎంత శక్తి ఉంది బ్రదర్! సువార్త ఏం చేసిందండి? వారు విగ్రహాలు విడిచిపెట్టి ఎటువైపు తిరిగారు? జీవముగల దేవుని వైపు తిరిగారు, సత్యవంతుల వైపు తిరిగారు. ఈ కార్యం చేయగలిగింది సువార్త మాత్రమే. ఒక వ్యక్తి విగ్రహారాధనలో నుంచి నిజమైన దేవుని వైపు రావాలంటే అతనికి కావాల్సింది సువార్త. స్నేహితులారా, స్వస్థతలు కాదండి. నేను 2 అంశాలు గమనించాను. స్వస్థతల ద్వారా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు, సువార్త విని వచ్చిన వారు జీవితాలు చాలా తేడాగా ఉన్నాయి. సువార్త విని వచ్చిన వారు స్టాండర్డ్గా నిలబడిపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా. ఈ స్వస్థత వచ్చారు కదండి, తలనొప్పి తగ్గిందని, ఐ తగ్గిందని వచ్చారు కదా, వాళ్ళు ఏ కష్టాలు రాసినా ఏమొచ్చినా కూడా మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వీక్ ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. బ్రో, ఓ ప్రశ్న అడుగుతాను చెప్పండి బ్రో అంది. ఏంటి సిస్టర్ చెప్పన్నాను. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన మొన్నటి వరకు క్రైస్తవుడేనండి, కానీ వారికి పిల్లలు లేరని చెప్పి, పిల్లలు కలగట్లేదని ఒక దేవుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆయన క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడు. అట్లెట్లా జరిగింది బ్రో అని అడిగింది. అద్భుతాల ద్వారా రావటం కాదండి. దేని ద్వారా రావాలండి? సువార్త ద్వారా. ఆ యొక్క గ్రీకు విగ్రహాల నుంచి ఆనాటి అక్కడ ప్రజలు వేరైపోయారు, టర్న్ అయ్యారు. ఈ యొక్క సందేశం చెప్పే ముందుగా దేవుడు నాకు కూడా గొప్ప అవకాశం ఇచ్చాడు. లాస్ట్ వీక్ నర్సాపురం ఆ ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి, దేవుని పరిచయం వాడబట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, నర్సాపురం ఆ ప్రాంతంలో మిషనరీస్ ఏ విధంగా సువార్త చేశారు, వాళ్ళు తిరిగిన ప్రాంతాలు, వారు నడిచిన రోడ్లు నేను కూడా ఒకసారి చూడాలి అని ఆశపడ్డాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వారు ఎక్కడైతే ఏ ఓడరేవులో దిగారో ఆ ఓడరేవు దగ్గరికి వెళ్ళాను. వారు ఏ రోడ్లో తిరిగారో ఆ రోడ్లకి వెళ్ళాను. ప్రభుని స్తుతించాను. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా
1836 ఆ టైంలో బీర్ బౌడెన్ దొరలు ఇంగ్లాండ్ దేశం నుంచి ముంబై నుంచి చెన్నై నుంచి బందర్ టు నరసాపురం వచ్చారు. వారు వచ్చినప్పుడు గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. చాలామంది కలరాకు చనిపోయారు. దేవుడు వారిని సేఫ్గా పెట్టాడు. వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలు, వారు తెచ్చుకున్న రొట్టెలు, అప్పుడు రోడ్లన్నీ శవాలతో నిండిపోయినాయి. వారికి పరిచర్య చేశారు, ఆహారం పెట్టారు, రొట్టెలు ఇచ్చారు. ఎవరిని మత మార్పిడి చేయలేదండి. యేసుప్రభు నమ్ముకోండి మీకు రోగాలు పోతాయని వారికి చెప్పలేదు. వారు యేసుప్రభు నమ్ముకోండి ఈ రొట్టెలు తీసుకుని నో అలాంటి టాక్టిక్స్ ఏం చెప్పలేదు. తెలుగు భాష నేర్చుకున్నారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, పాపాల కొరకు చనిపోయాడు, రక్తం గార్చాడు, తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు, ఆయన యొక్క మహిమ ఇవ్వబోతున్నాడని ఆ సువార్తను చెప్పినప్పుడు ఎవరు వింటలేదు. 4-5 ఇయర్స్ గడిచిపోయింది. పాలకొల్లులో మొట్టమొదటి ఒక వ్యక్తి నమ్ముకున్నాడు. ఆయన పేరు మార్లంపొడి ఎంబేర్ మన్నార్. ఆయన మొట్టమొదటి కన్వర్ట్. వారి తల్లిదండ్రులు వారికి పిల్లలు లేనప్పుడు నర్సాపురంలో ఉన్న ఒక దేవాలయం ఇప్పుడు కూడా ఉంది. ఆ దేవాలయం కూడా నేను చూశాను. దాని ఎంబేర్ మన్నార్ దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్ళి మొక్కున్నారండి. మాకు అబ్బాయి ఇవ్వండి, అబ్బాయి పుడితే మీ పేరు పెడతాం. అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి ఏం పెట్టారండి? ఎంబేర్ మన్నార్. అది ఇప్పుడు యవనస్తుడయ్యాడు. అది 1850s ఆ టైంలో ఆయన సువార్త విన్నాడు. ఆయన డప్పు వాయించుకుంటూ పాలకొల్లో ఒక జాతర చేయటానికి వస్తున్నాడు. నడి రోడ్లో బౌడెన్ దొరగారు సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు సువార్త, పౌలు ఎలా అయితే సువార్త ప్రకటించాడో సంపూర్ణ శక్తితోనూ నిశ్చయతతోనూ సువార్త ప్రకటించినప్పుడు ఆ ఎంబేరు గారు ఆ సువార్త విన్నాడు. ఆ డప్పు పక్కన పెట్టాడు, అతని చేతిలో ఉన్న ఆ కోడా పక్కన పెట్టాడు. యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించాడు. అదే రోజు వాళ్ళ భార్య కూడా ప్రభుని నమ్ముకుంది. విగ్రహాల నుంచి బయటికి రావాలంటే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు కాదు బ్రదర్స్, సువార్తలో శక్తి, ద డైనామిక్స్ ఆఫ్ ద గాస్పెల్. సర్ ఆర్థర్ కాటన్ గారు మరి 2 జిల్లాలకు చేసిన మేలు ఎప్పటికీ మరోలేం. ఆయన ఇండియాకు వచ్చినప్పుడు ఆయన 2 ఛాలెంజెస్ చేశారు. ఒకటి, ఈ 2 జిల్లాలకు నేను న్యాచురల్ వాటర్ ఇస్తాను. న్యాచురల్ వాటర్ అంటే గోదావరి నదులు ఉన్నాయి, పాయలు అయిపోయినాయి, వాటర్ అంతా వ్యర్థమైపోతుంది, బ్రిడ్జెస్ కట్టాలి, తాగునీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, న్యాచురల్ వాటర్. రెండవదిగా లివింగ్ వాటర్స్, జీవజలాలు ఇస్తాను. ఏమిచ్చాడండి? జీవజలాలు. సువార్తనే జీవజలాలు ఇచ్చాడు. ద డైనామిక్స్ ఆఫ్ ద గాస్పెల్, సువార్త యొక్క శక్తి. మీరు విగ్రహాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారన్నమాట. విగ్రహాలు విడిచిపెట్టి యు టర్న్. అందుకే ఇండియాలో వేల లక్షల మంది నిజమైన సువార్త విని విగ్రహాలు విడిచిపెట్టి వచ్చేసారు. మనం డిబేట్లు చేయాల్సిన పని లేదండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రండి ఛాలెంజ్. నో, అవసరం లేదు. చేసేవాళ్ళు ఉన్నారు, చేయాలి, అవసరమైన బట్టి చేయాలి. కానీ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో నిజమైన సువార్త ప్రజల్లో మార్పు కలుగుతుంది. స్వచ్ఛందంగా విగ్రహాలు విడిచిపెట్టి ఎవరి వైపు వస్తున్నారండి? దేవుని వైపు వస్తున్నట్టు. మనం ఒక రూతు ఓల్డ్ టెస్టమెంట్లో, ఒక నయమాన్, ఒక రాహాబ్. ద డైనామిక్స్ ఆఫ్ ద గాస్పెల్. అంతేకాదు ఈ సువార్తలో డిఫికల్టీస్ ఉంటాయి. 3వ అధ్యాయం చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఎవడు ఈ శ్రమల వలన కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచడానికి మేము పంపించాను. మనం శ్రమలు అనుభవించాలని మీకు తెలుసు కదా, అట్టి శ్రమలు అనుభవించడానికి దేవుడు నియమించాడు. సువార్త చెప్తుంటే యూదుల నుంచి వ్యతిరేకత వచ్చింది, తెస్సలోనిక పట్టణంలో అన్ని నుంచి వ్యతిరేకత వచ్చింది. పౌలును తీసుకెళ్లి రోమిలి ఎదురు నిలబెట్టారు, బయటికి వెళ్ళగొట్టారు. 2వ అధ్యాయం దయచేసి చూడండి. 2వ అధ్యాయం 15-16 వచనాల్లో, సొంత దేశస్థుల వలన శ్రమలు పొందారు. యూదుల వలన, సొంత దేశస్థుల వలన తెస్సలోనిక విశ్వాసులు శ్రమలు పొందారు. పౌలు ఎక్కడ ప్రకటించిన రివైవల్స్ అండ్ రియాట్స్ అంటారు. ఉద్యోగాలు కలిగినాయి, అట్ ద సేమ్ టైం ఏం కలిగినాయి అండి? ఎదిరింపులు కలిగినాయి. వేల మంది నమ్ముకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఏమొస్తుందండి? ఆయన మీదకి వ్యతిరేకత, రాళ్ళు కూడా రువుతున్నారు. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలో సువార్త ప్రకటించే దినాల్లో ఆయన సువార్త ప్రకటిస్తుంటే వేల మంది నమ్ముకుంటున్నారంటండి. ఆయన ఒకరోజు డౌట్ పడ్డాడంటే, ఇదేంటి నేను ఎంత సువార్త చెప్తుంటే అంతమంది నమ్ముకుంటున్నారు,
ఏంటి నాకేం కష్టాలు రావట్లేదు, నన్నెవరు రాళ్లతో కొట్టలేదు ఏంటి అని ఒకరోజు నది పక్కకెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడంట. దేవా నన్ను క్షమించు దేవా, నాలో ఏమన్నా పాపం ఉందా, ఎందుకు నా మీద రాళ్ళు పడట్లేదని ప్రార్థన చేసుకుని అలా కళ్ళు తెరిచాడంటండి. ఒక మాబ్ రాళ్ళు తీసుకుని వస్తున్నారంట. ఎవరి మీద వేయటానికి? జాన్ వెస్లీ గారి మీదకి. శ్రమలు వాస్తవం. సువార్తను అంగీకరించిన శ్రమలు ఉన్నాయి. ఫస్ట్ కన్వర్ట్స్ ఏ ఊర్లో నమ్ముకున్నా, ఏ పట్టణంలో నమ్ముకున్నా, ఏ దేశంలో ఫస్ట్ నమ్ముకున్నా వారు తప్పనిసరిగా ఏం పొందుకుంటారండి? శ్రమలు, డిఫికల్టీస్, శ్రమలు, కష్టాలు ఉన్నాయి. మన ఈ లోకంలో దేవుడు వాటిని అనుమతించాడు. లోకంలో మీకేం కలుగును? శ్రమ. చెప్పేవారికి శ్రమలే, విని విశ్వసించిన వారికి శ్రమలే. కొన్నిసార్లు గృహంలోంచి వెలివేస్తారు, కొన్నిసార్లు ఊర్లోంచి వెలివేస్తారు, కొన్నిసార్లు పట్టణం నుంచి వెలివేస్తారు, కొన్ని దేశాల్లో దేశ బహిష్కరణ చేస్తారు. అయినా పర్వాలేదు, సువార్తలో ఏముందండి? ఆయన యొక్క మహాత్యం ఉంది, ఆయన పిలుపు, ఆయన ప్రణాళిక ఉంది. డిఫికల్టీస్. అంతేకాదు, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సువార్త ద్వారా పిలిచాడు. అయితే మనకు కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదండి. దేవుడు నన్ను పిలిచాడు, నేను సువార్తను విశ్వసించానంటే కుదరదు. ఈ లోకంలో మనం సువార్తకు తగినట్టుగా జీవించాలి. అందుకే 4 అధ్యాయం ఆ మాటలు చెప్పాడు. 4 అధ్యాయము 3 నుంచి మీరు చదివితే, పరిశుద్ధులుగా జీవించాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, కామాభిలాషిత్వం ఉండకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమునెట్లు కాపాడుకోవాలో. ఒక భక్తుడు అన్నాడు, కొండ, ఘటం అంటే ఏంటండి? ఘటం, పాట్, మట్టి కుండ కిందేస్తే ఏమైంది? పగిలిపోయింది. మళ్ళీ అతికించగలమా? కుండ అతికించగలమా? చెప్పండి. అతికించలేదు. తమ తమ ఘటమును కాపాడుకోవటం. హెల్త్ లాస్ అయింది, మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు. వెల్త్ లాస్ అయింది, తిరిగి సంపాదించవచ్చు. క్యారెక్టర్ లాస్ అయితే ఇర్రికవరబుల్. ఇందుకొరకే మీరు పిలువబడ్డ వచ్చును. పరిశుద్ధులొకటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటానికి ఎందుకు? సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఈ యొక్క భయంకరమైన చెడ్డ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించడానికి 5 అధ్యాయాలు ఇంకా చాలా విషయాలు చెప్పాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎల్లదేక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు ప్రేమ చూపించుకోవాలి, అక్రమణతో బుద్ధి చెప్పాలి, ధైర్యం చేయడం అని ధైర్యపరచాలి, బలహీనలకు ఓతమియాలి, అందరిలో దీర్ఘశాంతంగా ఉండాలి, ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలి. ఇవన్నీ డ్యూటీస్, ఇవన్నీ డివోషన్స్. ఎవరైతే సువార్త పిలుపు అందుకొని యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరించుకొని దేవుని వైపు తిరిగారో వారికి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. అవి మనం నిజంగా పాటించినప్పుడే, అవి నిజంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే ఆ సువార్త యొక్క మహిమను మనం చూస్తాము. ఈ సువార్త మనకేమిచ్చింది? డెస్టినీ ఆఫ్ ద గాస్పెల్. ఆఖరి లాస్ట్ బట్ వన్. ఈ సువార్త పిలుపు అందుకున్న మనం, సువార్తకు స్పందించిన మనం, మనకేం కాబోతుంది? 13, 14, 15, 16 వచనాలు దానికి శ్రేష్టమైన మాటలను చదువుతున్నాను. సహోదరులారా, నిరీక్షణితల వలె మీరుండకుండా దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచింది మనం నమ్మిన ఎడల, సువార్తను నమ్మిన ఎడల, సువార్తను విశ్వసించిన ఎడల నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొస్తాడు. ప్రభువు మాటను బట్టి మేము మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమైన మనము నిద్రించిన వారి కంటే ఆయన ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోను ప్రధానత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతుడు. ఆమెతర సజీవులమై నిల్చుండి మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలంలో మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. ద డెస్టినీ ఆఫ్ ద గాస్పెల్. ఎవరైతే సువార్త విని విశ్వసించారో వారు నిద్రించారు, కొంతమంది సజీవులుగా ఉన్నారు. సెయింట్స్ ఎస్లీప్, సెయింట్స్ అలైవ్. వీరికి ఒక గొప్ప నిరీక్షణ ఉంది కదా. ఏంటది? ఆర్భాటంతో ప్రభువారు వచ్చినప్పుడు ఏమవుతామండి? తిరిగి లేపబడతాం. నమ్మిన వారే. అక్కడ ఒక కరెక్షన్ నేను చేయాలనుకుంటున్నాను. ఇలా రాయబడలేదండి బాక్సింగ్ గ్రూప్ వాళ్ళు లేపబడతారు. నో,
ఎల్ఎఫ్ వారు లేపబడతారు. నో. ఆది సంఘం, తల్లి సంఘం అని పిలువబడే లోదరన్స్ లేపబడతారు. నో. ఉందా? లేకపోతే ప్రపంచంలో మేమే పెద్ద సంఘం, అలాంటిదేం లేదు. ఏముంది? యేసు మృతు పొంది తిరిగి లేచి నమ్మిన ఎడల, ఎవరైతే సువార్తను విశ్వసించి తీసుకుంటున్నారో వారు ఎత్తబడతారు, వారు కొనిపోబడతారు. ర్యాప్చర్ అన్నారు భక్తులు దీన్ని. గత వారం నేను నల్గొండ దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళాను. నాకు ముందుగానే చెప్పారు, వారి తల్లిగారు చనిపోయారండి. ఆదరణ కూడిక అంటే డేస్ కాదు, పర్టికులర్ ఒక డే అని కాదు, కానీ వాళ్ళ బంధువులందరికీ సువార్త చెప్పడానికి ఆ సహోదరుడు ఏర్పాటు చేశాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. అన్న మీకు 1 hour టైం, మా బంధువులు చాలామంది వచ్చారు, వాళ్ళందరూ ప్రభుని తెలియని వారు, వారికి సువార్త చెప్పండి అన్నప్పుడు సువార్త చెప్పాము, అయిపోయింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో ఆ సహోదరుడు ఈ విధంగా చెప్పాడు. ఈ మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు నేను ఆలోచించాను, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, పెడదామా వద్దా అనుకున్నాను. కానీ ఎలా అయినా ఈ మీటింగ్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. దానికి ఒక కారణం ఉంది. ఇది స్తుతి కూడిక అన్నాడు. ఏ కూడిక అండి? స్తుతి కూడిక. ఎవరైనా వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ కుమార్తె కానీ అమెరికా వెళ్తున్నారు చదువుకోవటానికంటే ఏం చేస్తారు? స్తుతి కూడిక పెడతారు. మా అబ్బాయికి ముంబైలో జాబ్ వచ్చింది, జాబ్కి వెళ్ళబోతున్నట్టు ఏం పెడతారండి? స్తుతి కూడిక పెడతారు కదా. కానీ మా అమ్మగారు భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళింది. ఎక్కడి నుంచి? భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళింది. అందుకే స్తుతి కూడిక. మా అమ్మగారు చాలా కాలం ప్రభుని నమ్మలేదు. మా ఇంట్లో నేనే ఫస్ట్ ప్రభుని నమ్ముకున్నాను. నేను ఎప్పుడు మా అమ్మను బలవంతం చేయలేదు, అమ్మ నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకోమని. నా జీవితాన్ని చూసి మా అమ్మ కూడా నా అడుగుజాడల్లోకి వచ్చింది. మా ఇద్దరికి కళ్ళు తాగే అలవాటు ఉంది, బీరు తాగే అలవాటు ఉంది. మేమిద్దరం కలిసి బీరు తాగాం. మా మేనత్త ఇంటికి వెళ్తే మా మేనత్త మాకు మంచిగా చూసుకునేది. నేను చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. మా మదరు నేను కలిసి మందు తాగాము, బీరు తాగేవాళ్ళం. కానీ ప్రభువుని నమ్ముకున్నాక ఆమె జీవితంలో ఎన్నడూ బీరు తాగలేదు, కళ్ళు తాగలేదు. ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించింది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే స్తుతి కూడిక. వాట్ ఏ వండర్, వాట్ ఏ హోప్. 2వ తెస్సలోనికీ పత్రికలో 2వ అధ్యాయంలో మాట మనం చూస్తున్నాం. 17-18 వచనాల్లో శుభ నిరీక్షణ, బ్లెస్సెడ్ హోప్. సువార్త మానవాళికి శుభ నిరీక్షణ ఇచ్చింది. సువార్త మానవాళికి ఒక గ్రేట్ గాస్పెల్ న్యూస్ తీసుకొచ్చింది కదండి. ఈ లోకంలో ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? మనం ప్రభుతో సదాకాలం ఉంటాం. యేసుప్రభు వారు ఆర్భాటంతో వచ్చినప్పుడు షౌట్, అథారిటీ, గ్రావిటీ. ఆ యొక్క షౌట్కి సమాధిలో వారు ఆ గ్రావిటీని చేయించుకుని బయటకు వస్తారు. ఒక కోరస్ పాడతారంటండి. మృతి పొందిన వారు ఏమంటారంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? సజీవులైన వారు ఏమంటారంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా? తేడా గమనించారా? చనిపోయి సమాధి చేయబడిన వారు ఏమంటారండి? ఓ గ్రేవ్ వేర్ ఈజ్ ద విక్టరీ? నీ విజయం ఎక్కడా? నిన్ను జయించాం. సజీవులు కూడా మనం ఏమంటామంటే, ఓ మరణమా నీ ముళ్ళు చేత మమ్మల్ని గుచ్చలేకపోయావు. ఇద్దరు కలిసి కోరస్ పాడుకుంటూ మేఘాలతో కొనిపోబడతాం. ఏ గ్రేట్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ, ఏ బ్లెస్సెడ్ హోప్. సువార్త మనకు ఒక డెస్టినీ ఇస్తుంది. ఈ సువార్త స్వీకరించిన వారు లేపబడతారు. ఆఖరిగా ద డూమ్ ఇఫ్ నాట్ ఒబే ద గాస్పెల్. సువార్త విని నమ్మకపోతే ఏం జరుగుతుంది? ఇదే పత్రికలో చెప్తున్నాను చూడండి. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుతున్నాను. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు కదా. సువార్త పిలుపు విని లోబడని వారు, అలా రాయబడింది. దేవుడు సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఆ పిలుపు విని లోబడకపోతే డూమ్, గతి ఏంటి? దాని గతి ఏంటండి? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు, ప్రతిదండన చేయబోతున్నాడు, తీర్పు తెచ్చినట్టు రాబోతున్నాడు.
ఫైర్, ఎటర్నల్ ఫైర్. సువార్తను నమ్మకపోతే వారి గతి నిత్య నరకాగ్ని. మొట్టమొదటిగా అగ్ని అనే మాట బైబిల్లో ఎక్కడ వాడబడింది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆది పితరులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని గెట్ అవుట్, ఏదైనా ఒకే ఒక్క డోర్ ఉంది, ఆ డోర్ ఎగ్జిట్, బయటికి పంపించేసేది. వారికి రాకుండా ఏం పెట్టాడండి? అగ్ని జ్వాలలో పెట్టాడు. బైబిల్ అగ్ని గురించి ఆఖరి మాట ఎక్కడుంది? ఫస్ట్ మెన్షన్ అండ్ లాస్ట్ మెన్షన్. ప్రకటన 20వ అధ్యాయము, ఎవని పేరేను జీవగంధమందు రాయబడనట్టు కనబడినట్లా వాడు అగ్ని గంధకాలతో మండే గుండంలో పడతాడు. ఈనాడు ఎందుకు నరకానికి వెళ్తున్నారంటే సువార్త నమ్మకేసింది. దేవునికి లోబడక, సువార్తకు లోబడక, సువార్తను నమ్మకపోతే, సువార్త విని విశ్వసించకపోతే ఆరుని అగ్ని నరకాగ్నికి వెళ్ళబోతున్నారు. ప్రతిదండన చేయడానికి ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షంగా పోతున్నాడు. ఏమో నాకు తెలియదు, చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారండి, మరి సువార్త ఎన్నోళ్ళ సంగతి ఏంటి అంటూ ఉంటారు. నేను దాన్ని వివరించలేను, కానీ సువార్త విని విశ్వసించకపోతే, సువార్త విని తృణీకరిస్తే నిత్య నరకాగ్ని, ఆరునగ్ని నరకాగ్ని గుండం యుగ యుగాలు అక్కడ కాలుతూ ఉంటారు. తెస్సలోనిక పత్రిక నిండా సువార్తతో నింపబడింది. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలోకి మానవాళిని సువార్త ద్వారా పిలుస్తున్నాడు. బాప్తిసం ద్వారా కాదండి, దశంభాగాల ద్వారా కాదు, ప్రార్థనలు ఉపవాసాల ద్వారా కాదు, స్వస్థతలు సూచక్రియలు ఫేక్ మిరాకిల్స్ ద్వారా కాదు. వాటి ద్వారా, సువార్త ద్వారా. మిమ్మల్ని పిలుచువాడు ఎవరు? నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు. ఆ సువార్త. అంతేకాదు, ఆయన నిత్య రాజ్యంలో మనం ఉంటాము. తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలిచిన వాడు. ఈరోజు కూడా పిలుస్తున్నాడు, 2000 సంవత్సరాలుగా పిలుస్తున్నాడు. సువార్తను విశ్వసించండి. సువార్త పిలుపులో ఉన్న ఔన్నత్యం తెస్సలోనిక పత్రిక నుంచి ఈ ధ్యానం. మరి మనం ఎక్కువగా సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆ తెస్సలోనిక సంఘం ఆ పిలుపు అందుకొని ఏం చేశారు? మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు, వారు అకయ మాసిదోనియాలో సువార్త ప్రకటించారంటండి. ఎంత ఆశ్చర్యం కదండి. సువార్త విని విశ్వసించిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం చాలా ఆశ్చర్యం కదా. సువార్త పిలుపు అందుకున్న నీవు నేను కూడా ఏం చేయాలి? అనేక చోట్ల సువార్తను ప్రచురించాలి. సువార్తను మనం విరివిగా తెలియచేయాలి. తెస్సలోనిక సంఘం మనకు ఒక ఛాలెంజ్ ఇసురుతుంది. మనం కూడా, మన సంఘాలు కూడా ఏం కావాలి? సువార్తను మ్రోగించాలి. సువార్త, దేవుని సువార్త, క్రీస్తు సువార్త, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త. ద డిజైన్, ద డిమాండ్, ద డిజర్వ్డ్, ద డిస్గైజ్డ్, ద డెస్టినీ, ద డిఫికల్టీస్, ద డ్యూటీస్, అండ్ లాస్ట్ వన్ ద డూమ్. సువార్త వినై విశ్వసించకపోతే నిత్య నరకాగ్ని. దేవుడి వాక్యాన్ని దీవించును.